ఆ సత్యాన్ని తెలుసుకొని అదిగానే ఉన్నారు వాళ్ళు. అబ్బా, అటువంటి మహాత్ములు మనకు దొరికాడు రా కేశవానంద యోగి చంద్రుల వారు. మీసం మీద చేయబెట్టి, గుండె మీద చేయబెట్టుకొని చెప్పచ్చు, అంతటి గురువుకు శిష్యులమయ్యాము అంటే నీకు ఆ పదవి చాలు. అంతటి యొక్క మహాత్మునికి శిష్యుడయ్యావా, ఈ అదృష్టం మనకు ఉన్నిందా, అబ్బా చాలు, ఆ భాగ్యం చాలు. ఇంక అంతకంటే ఒక గురువును పొందడం అనేది గొప్ప అదృష్టం, గొప్ప పదవి. గురువును పొందిన వానికి ఇంక పొందాల్సింది ఏదైనా ఉందా అంటే ఇంక పొందాల్సింది లేదు. ఆహాహాహా, ఇంక పొందాల్సింది ఉంది అని అనుకుంటే వాడు మూర్ఖుడే, వాడు అజ్ఞానే. గురువు లభించాడు అంటే భగవంతుడు లభించడం, గురువు లభించడం రెండు ఒకటే. గురువు భగవంతుడు వేరు కాదు. భగవంతుని పొందినవాడు ఇంకొకటి కావాలని ఏమైనా కోరుకుంటాడా? గురువు లభించినటువంటి వానికి కూడా ఇంకొకటి కావాలనేటువంటి కోరిక ఉండకూడదు. అట్లా లేనటువంటి వాళ్ళే ఇంకొకటి కావాలనే కోరిక ఎవరికి ఉండదు అంటే గురుపుత్రునికి ఉండదు. ఇంకొకటి కావాలనేటువంటి సంకల్పం అనుకుంటారు, వాళ్ళే గురుపుత్రులు. ధర్మాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు. ధర్మాత్ములైనటువంటి మహాత్ముల యొక్క ఆజ్ఞను తిరస్కరించకూడదు. ధర్మప్రభువుల యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వాని గతి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందనే దాన్ని త్రిశంకుని చరిత్రను చెప్తాడు అక్కడ. కాబట్టి మహాత్ములైనటువంటి యొక్క పెద్దలు వాళ్ళు భూలోకములో ఉన్న, దేవలోకములో ఉన్న, దేవలోకమునకు ఇదివరకే దేవలోక పదవిని సంపాదించినటువంటి యొక్క మహాత్ములు చెప్పినటువంటి యొక్క సత్యానికి, ఇప్పుడు భూమి మీద ఉండి ఈ సత్యాన్ని ప్రబోధ చేస్తున్నటువంటి యొక్క మహాత్ముల యొక్క వెయిట్కు, వాళ్ళ వెయిట్ను వీళ్ళ వెయిట్ను ఒకసారి త్రాసులు పెట్టి తూకం వేసి చూస్తే సమానంగా ఉంటారు. కానీ 1% కూడా ఎక్కడ తేడాలు ఉండవు వాళ్ళకు వీళ్ళకు. అలాంటి మార్గంలో నడిచేస్తారు వాళ్ళు. ముందు 10 సంవత్సరాలకు ముందు పెట్టినటువంటి తేనెటీగలు మకరందాన్ని ఎలా వాటిని సేకరిస్తాయో, ఇప్పుడున్నటువంటి తేనెటీగలు కూడా అదే క్వాలిటీలో సేకరిస్తాయి. వాటికి ఉన్న నేర్పు, వీటికి ఉన్నటువంటి నేర్పును రెండింటినీ ఒకసారి కంపేర్ చేసి చూస్తే 10 సంవత్సరాలకు ముందున్నటువంటి తేనెటీగలకు ఏ నేర్పు అయితే ఉందో, ఇప్పుడున్నటువంటి తేనెటీగలకు కూడా అదే నేర్పు ఉందా లేదా, అదే క్వాలిటీ తేనెను తీస్తున్నాయా లేదా, అప్పుడున్నటువంటి యొక్క మహాత్ములు ఇప్పుడున్నటువంటి యొక్క మహాత్ములు అదే మార్గాన్ని అనుసరిస్తున్నారా లేదా? సత్యాన్ని గుర్తించినటువంటి మహాత్ములంతా ఒకే మార్గముని తెలిసి నడుచుకుంటారు. మమ పుత్రో మమ ధన మహం సోయమిదం మమ ఇతీయమింద్రజాలేన వాసనైవ వివల్గతి. మమ పుత్రో మమ ధన మహం సోయమిదం మమ. నా కొడుకు వాడిని కొడుకుని యగాదిగా చూసి ఆనందపడిపోతూ ఉంటాడు. నా ఇల్లు దాన్ని యగాదిగా చూసి అబ్బా ఎట్నో కట్టేసినా లేప్పుడు నా భార్య ఇలాగా ఇతీయ ఇంద్రజాలేనా, మాయ అంటే ఇదే, వాసనైవ వివల్గతి. ఈ విధంగా మనస్సు అనేటువంటిది వల, మాయ అనేటువంటి వల వేసి ఇంద్రజాలం పడతా ఉంది. అది మూర్ఖుడు కదా దీంట్లో పడతాడు, ఈ వల్లో జ్ఞాని పడతాడా? వలకు కన్ను సైజు ఉంటుంది అండి, ఆ కన్ను సైజు
ఆ కన్ను సైజు కంటే చిన్న చేపగా ఉండేది వలలో నుంచి ఆ వారికి ఈ వారికి దూరి వస్తానే ఉంటుంది, వల దానికి తగులుకోదు. వల కన్ను కంటే పెద్ద సైజు ఉన్నటువంటి చేపలే దాంట్లో తగులుకుంటాయి. మహాత్ములు అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క స్వరూపముతో వాళ్ళు నడిచేవాళ్ళు కాబట్టి మాయ వాళ్ళను పట్టలేదు, మాయకు పట్టుబడరు వాళ్ళు. అదండి, మాయకు పట్టుబడనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకుని ఉండేవాళ్ళు ఋషులు కాబట్టి వాళ్ళను పట్టలేదు మాయ. ఒక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు పట్టుబడతాడు. సృష్టిలో ఉన్నటువంటి ఏ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉండేటువంటి వాడు సృష్టికి అతీతమైనటువంటి స్వరూపుడై ఉన్నాడు కాబట్టి వాడు పట్టుబడడు. భలే పాయింట్ ఇది. సృష్టిలో ఉన్నటువంటి ఏ స్వరూపాన్నైనా దృష్టిలో పెట్టుకొని ఉన్నాడంటే వాడు పట్టుబడతాడు. ఏ ఒక్క స్వరూపాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఉన్నవాడు సృష్టికి ఆధారమైనటువంటి సత్యస్వరూపుడై ఉన్నాడు కనుక వాడిని మాయ పట్టలేదు. ఇవన్నీ మెలకువలు. అందుకని ఉపనిషత్తు ఇవన్నీ కూడా చెప్తుంది. ఇది వేదము బంధానికి కారణాలేవి అని చెబుతుంది, ఆ బంధము నుండి విడుబడడానికి మార్గాలేవి అనేది కూడా చెబుతుంది. రెండింటినీ చూపిస్తుంది వేదం. వివేకి అయినటువంటి వాడు రెండిటి యొక్క తారతమ్యాన్ని గుర్తించి వానికి ఏది ఇష్టమో దాన్ని చేసుకుంటూ పోతుంటాడు. వివేకి అయినటువంటి వాడు మహాత్ములు తెలుసుకునేస్తారు. మా భవాజ్ఞో భవజ్ఞస్వం జహి సంసార పవన. నీవు అజ్ఞానివి కావద్దు, గుర్తుపెట్టుకో. నువ్వు జ్ఞానివి కావాలి. సంసార భావనను విడిచిపెట్టు, అనాత్మ భావనను వదిలిపెట్టు, ఆత్మజ్ఞుడవు కావాలి. చక్కగా విను, చక్కగా ఆచరణలో పెట్టుకో, దాని ఫలితాన్ని అనుభవించి సుఖపడు. అంతేగాని అజ్ఞానివిగా ప్రవర్తించి సంసార బంధములో తగులుకొని దుఃఖములకు తలపట్టుకోవద్దు. అందుకని వేదం హెచ్చరిస్తూ ఉంది. కస్తవాయం జడో మూకో దేహో మాంసమయో శుచి యదర్థం సుఖ దుఃఖాభ్యామవశః పరిభూయషే. దేని చేత నీవు నీ స్వశక్తిని కోల్పోయి ఉన్నావో ఆ మాంసమయమైనటువంటిది, మోగది, అశుచి అయినటువంటి ఈ శరీరము నీకెట్ట దాపురించింది అని క్వశ్చన్ చేస్తున్నాడు. మూగిది అన్నాడు దీన్ని. నేను దీంట్లో ఉన్నా, నేను గమ్మునుండిపోతా, దీన్ని మనం మాట్లాడుతున్నామో. మాట్లాడుతూ ఉందా? శరీరం మోగిది, స్వశక్తి లేనిది, దాని లోపల ఉంది ఆత్మ, అది మాట్లాడుతూ ఉంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల జడో మూకో దేహమాంసమయో శుచి. ఇది మాంస శరీరం, అశుచి. యదర్థం సుఖ దుఃఖాభ్యాం మవశః పరిభూయషే. ఇట్లాంటి శరీరం పవిత్రుడమైనటువంటి లోపల ఆ చైతన్యము మాట్లాడుతూ ఉండదు చూడండి. ఆ జ్ఞానము, ఆ తెలివి, దాని యొక్క దూరదృష్టి, అంతటి యొక్క ప్రభావితమైనటువంటి నువ్వు దీంట్లోకి వచ్చి ఎందుకు తగులుకున్నావురా దౌర్భాగ్యుడా, మూర్ఖుడా? ఎందుకు వచ్చి తగులుకున్నావు దీంట్లో? తెలివి లేక, విచారజ్ఞానం లేక,
వైరాగ్యం లేక, పెద్దలు చెప్పినా తెలుసుకునేటువంటి యొక్క అహంకారం చేత, జ్ఞానం లేకపోవడం చేత పట్టుబడినావు దీంట్లో. లేకపోతే దుర్గంధమైనది, మూగది, మలినయుతమైనది, దినదినము ఆయుష్ను పోగొట్టుకునేది, కాలవశము చేత కాలగర్భములో కలిసిపోగలిగినటువంటి ఈ శరీరములో తగులుకోవలసినటువంటి పరిస్థితి నీకు రావాల్సింది కాదు, వచ్చేసింది. అహోను చిత్రము యత్ సత్యం బ్రహ్మ తద్విశ్రుతము నృణ తిష్టతస్తవ కార్యేషు మాస్తు రాగానురంజన. ఆహా అంటాడు. ఆహా, ఎంత ఆశ్చర్యము! ఇంత మహోన్నతమైన సర్వవ్యాపకమైనటువంటి యొక్క పరబ్రహ్మస్వరూపుడమైనటువంటి జీవుడు కొరగాని మాంసపు ముద్దలో వచ్చి పట్టుబడమా? ఎత్తైనటువంటి ఆకాశములో విహరిస్తూ ఉండేటువంటి గద్ద, దాని దృష్టి అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? భూమి మీద ఎక్కడైనా చచ్చిపడి ఉన్నటువంటి, కుళ్ళిపోయి పురుగులు పడిపోయి కుక్కల చేత కండలను పీకుతూ ఉన్నటువంటి యొక్క కళేబరాలు ఏవైనా పడి ఉన్నాయా అని చూస్తుందట. ఏది? గద్ద. 1000 మైళ్ళ దూరములో సూది పెడితే ఆ సూది వీడికి అరిచేతి గిర్రలు కనపడినట్టు కనపడుతుందట గద్దకు అంత దృష్టి ఉంది. అందుకని ఆ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి ఆ కుళ్ళిపోయినటువంటి ప్రాణం లేనటువంటి కళేబరాలు ఏమైనా కనపడతాయేమో వాటిని చూడడం కోసం ఎత్తైన ప్రదేశాలకు పోతుందంట గద్ద. అంత ఎత్తులో ఉన్నటువంటి గద్ద దాని సూపు ఎంత తగ్గులేకి వస్తూ ఉందో చూడు. మరి అంత దృష్టి కలిగినటువంటి గద్ద ఎంత నీచమైన వాటిని వెతుకుతూ ఉందో చూడు. అలాగా నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మస్వరూపుడవైన నువ్వు ఎంత నీచమైన దాని మీద దృష్టి కలిగి ఉన్నావో చూడు. బా, ఎంత నీచమైంది ఇది! దీని మీద దృష్టి కలిగి ఉన్నావు. నువ్వు ఎంతటోనివి, నీ స్థితి ఏంది, నీ స్వరూపం ఏంది, నువ్వెవరు, ఎక్కడ ఉండాల్సినటువంటి వానివి, ఎలా ఉండాల్సినటువంటి వానవు, అటువంటి వాడవు నీకు ఈ స్థితి ఎలా దాపురించింది, ఇది ఆశ్చర్యం అంటాడు. ఇంతటి వాడు ఎందుకు ఇట్లాంటి దీంట్లో వచ్చి తగులుకున్నాడు ఇంతటోడు అంటే దాన్ని అహో అంటాడు. అహో అంటే సంస్కృతంలో ఆహా, ఎంత చిత్రం! అహోను చిత్రం యత్ సత్యం బ్రహ్మ తద్విస్మృతి నృణాం. బ్రహ్మస్వరూపాన్ని స్మరించడం స్మరణ, బ్రహ్మస్వరూపాన్ని స్మరించకుండా మరిచిపోవడం విస్మరణ. స్మరించిన వాడు కాదు వీడు, విస్మరించిన వాడు కనుక ఈ స్థితి కలిగింది. ఇప్పుడు మనము స్మరించే వాళ్ళంగా ఉన్నామా, విస్మరించిన వాళ్ళమై ఉన్నామా? విస్మరించిన వాడేమవుతున్నాడు, స్మరించిన వాడేమవుతున్నాడు? విస్మరించిన వాళ్ళు అధమాధమైనటువంటి స్థితిలో ఉన్నారు. స్మరించినటువంటి వాళ్ళు నారద సనక సనందనాది మహాత్ములు అనుభవించే ఆ యోగ వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని స్మృతి ఎందుంచుకోవడం ఎంత ఉన్నతమో, దాని నుంచి విస్మృతి కలిగి ఉండడం ఎంత అధమాధమమో మనకు వేదము చెబుతూ ఉంది. ఇట్టి ప్రమాదమునకు కారణమైనటువంటి రాగము, ఈ బంధము మనకు కలుగకుండునుగాక. ఇట్టి ప్రమాదములలో మరలా ఆ ప్రమాదములకు గురి కాకుండా ఉండేటువంటి యొక్క మార్గములో మనము నడిచెదముగాక. నువ్వు ఒక పర్వతంతో సమానమైన వానివు, నువ్వు తామడుతూ దారంతో సమానమైంది మాయ. దానికి నువ్వు పట్టుబడి ఉన్నావు అని అంటే ఇంకా తామరతూడు దారంతో కొండని యాలగట్టినట్టే. ఇంకా ఇది ఆశ్చర్యం అన్నాడు. తామరతూడు దారంతో పర్వతాన్ని యాలగట్టడం అసంభవం. అలాగే మాయ చేత నువ్వు పట్టుబడడం అసంభవం.
మాయచేత నువ్వు బంధింపదగిన వాడవు కావు, అయినా బంధింపబడి ఉన్నావు అంటే తామరతూడు దారముతో కొండని ఆలగట్టినట్లుంది, ఇది ఆశ్చర్యం అంటాడు. నీకు బంధం ఉందా? నీకు దుఃఖం ఉందా? నీవు బద్ధుడవా? మరి కాదే. ఇవి ఇంత విపులంగా తెలుసుకోకపోవడం వల్ల ఇంత ప్రమాదం ఏర్పడిపోయింది జీవులకు. అందుకే వేదాలను వినాలి. ప్రతిరోజు వేదం విను, ప్రతిరోజు వేదము చదువు. చదివేది నీకు రాకపోతే విను. ఒకటి పక్కన ఒక 0 పెడితే ఎన్ని కలుపుకుంటుంది తెలిసిన? అదే 9ని కలుపుకొని 10 అవుతుంది. అది దాని పక్కన ఇంకొక 0 పెట్టినావు అనుకో, 99ని కలుపుకొని 100 అవుతుంది. అది 99ని కలుపుకొని 100 అవుతుంది. దేనివల్ల? ఆ ఒకటి పక్కన ఉంటే ఒక 0 9 అవుతుంది, ఇంకో 0 99 అవుతుంది, ఇంకొక 0 999 అవుతుంది. ఆ ఒక్కటే లేకుండా పోతే ఇంకో మొదటి 0కు 9, ఇంకో 0కు 99 వచ్చినాయా? ఏమైనాయి? 0కు విలువే లేదు. అందువల్ల ఆ ఒక్కటి గురువు చెప్పింది, అది ఆ ఒక్కటి. కానీ ఈ మానవ లోకంలో మానవులు ఏం చేస్తున్నారంటే ఆ ఒకదాన్ని మాత్రం విసిపెట్టి తక్కినవన్నీ చేస్తూ ఉంటారు. అందువల్ల దీన్ని రిజల్ట్ లేదు, వీళ్ళకు ఫలితాన్ని పొందలేకపోతున్నారు. వ్యాస భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అహోను చిత్రం పద్మోత్తై, తామర పద్మమును తుంచినప్పుడు వచ్చే దారముతో పర్వతం యాలగట్టినాడు రా అంటే ఎంత ఆశ్చర్యమో. ఏమి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు ఈ మాంసమయ శరీరములో తగులుకొని సంసారమునకు బంధింపబడాడు అని అంటే ఇది ఎంత ఆశ్చర్యం అండి సార్. పోనీ ఒరే నాయనా, నువ్వు సంసారం అనే బంధంలో తగులుకొని ఉన్నావురా, నువ్వు కాస్త వెలికిరారా నాయన అని ఎవరైనా చెప్పారనుకోండి, వాడు ఏమంటాడో తెలుసా? దీని గురించి మీకు తెలియదు స్వామి, మీరు సన్యాసులు కదా, తెలుసు అని మాట్లాడతారు. ఒకరోజు ఒక సర్వజ్ఞుడైనటువంటి ఒక మహాత్ముడు దారింటి పోతూ ఉన్నాడట. ఆ పోతూ ఉంటే పక్కన ఒక మురికి కాలువలో పంది ఒకటి పొల్లాడుతూ ఉందట. సాధువు గారు దాన్ని చూసి, ఎందుకు ఇది ఇప్పుడు ఈ జన్మలో ఇలా ఉంది, ఇది పూర్వజన్మంలో ఇది ఎవరు అని చెప్పి ఒకసారి దివ్య దృష్టితో చూస్తే పూర్వజన్మంలో అది గంధర్వుడు, దేవలోక సుఖాలను అనుభవించేటువంటి గంధర్వుడు మహానుభావుడు ఈ డ్రైనేజ్ కాలువలో పుర్లో పొల్లాడుతూ ఉన్నాడే, నేను గంధర్వుడు అనే విషయం మరిచిపోయి ఉన్నాడే, ఒకసారి ఆయనకు గుర్తు చేసి ఆయన దేవలోకానికి పిలుచుకొని పోదామని. అప్పుడు దగ్గరికి పోయి, ఏమండి పందిగారు, ఎందుకు ఈ వేస్ట్ ఈ గలీజులు ఎందుకు పొల్లాడతారు? అసలు నువ్వు స్వర్గలోకానికి పోతున్నావు, నువ్వు స్వర్గలోక సుఖాలను అనుభవించే దేవతవు నువ్వు, కాబట్టి ఇదేందయ్యా ఈ అల్పసుఖము, స్వర్గానికి పోదాంరా అని చెప్పి ఆ సాధువు గారు పిలిస్తే అది నెలల్లో ఆ బుడబడా అని కలబెడతా ఉండి లేచి ఇటు చూసి, ఏంది స్వర్గమా? స్వర్గం అయితే ఎట్లుంటుంది స్వర్గం? ఇంతకంటే సుఖంగా ఉంటుందా అంటుందట అది. నా భార్య చూడు రంభ ఊర్వశి ఎట్లుండదు, నా సంతానం చూడు 11 మంది సంతానం, ఏమి ఇంత అందమైన భార్యను గుంపుడు బిడ్డలను ఇసిపెట్టి స్వర్గం అంట, స్వర్గం నీకు ఒక నమస్కారం పోవయ్యా నువ్వు అని మళ్ళా కలబెడుతుందంట. అది సంసారంలో ఇట్లా తగులుకొని ఉండేటువంటి వానికి ఇది చెప్తే అర్థం అవుతుందా? ఆ పందికి ఏమైనా అర్థమైందా? నీకేమన్నా కొంచెం నాకు బంగారు అట్లా సుఖాన్ని పాడు చేస్తావు కదయ్యా, ఇంత టైం వేస్ట్ చేసావు, నీ దవ నువ్వు పోవయ్యా స్వామి, నా సుఖం ఏదో దాని టేస్ట్ నాకు తెలుసు, నీకేం తెలుస్తుంది అని. మరి ఆయన గమ్మున వెళ్ళిపోయాడు అంతే, ఏం చెప్పలేదు. ఇంకా ఏం చెప్తే వానికి అర్థం అవుతుంది చెప్పండి? కాబట్టి సంసార బంధం అనేది అంత బలీయమైనది. అది జీవుడు ఈ శరీరములో తగులుకొని
ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్యా పిల్లల వ్యామోహము, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఆస్తులు, సంపదలు, ఉద్యోగము, వీటికి తగులుకొని కైపెక్కివాడు ఇదే శాశ్వతం అని చెప్పింది తగులుకొని ఉంటాడు. కానీ కాలు చేయబడిపోయిన రోజు, లేవలేని రోజుల్లో, తన మూతి ముడ్డి కడుక్కోలేని రోజుల్లో, ఇంకొకరి సేవలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురైపోయినప్పుడు, అప్పుడు కపము కంఠానికి అడ్డపడినప్పుడు, ప్రాణం పోక రాక బాధపడేటప్పుడు తెలుస్తుంది దీనికి. అది తెలిస్తే ఏమిటి ప్రయోజనం? అప్పుడు ఏమర్థమవుతుంది దీనికి? అప్పుడు వేదాంతం వింటాడా? అప్పుడు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తాడా? అప్పుడు గురువు గారి దగ్గరికి పోతాడా? గురుసేవ చేస్తాడా? గురువు చెప్పింది వినగలుగుతాడా? ఆయన చెప్పింది ఆచరిస్తాడా? అవకాశాలన్నీ పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్యునికి మిగిలేది దుఃఖము తప్ప ఏం కలుగుతుంది చెప్పండి? అందువల్ల అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు గురుసేవ చేసిన వాడు ఎంత అదృష్టవంతుడు. పెద్దలను ఆశ్రయించి వారు చెప్పిన ధర్మాలను వినగలిగే అదృష్టానికి నోచుకున్నవాడు కదా అదృష్టవంతుడు. యస్వరూప పరిభ్రంశ చేత్యారే చితిమజ్జనం ఏ తస్మాదపరో మోహో నభూతో న భవిష్యతి. దృశ్య విషయములందు ఏ మనస్సు తగులుకుంటూ ఉన్నదో దానికంటే మాయ ఇంక లేదు, ఇక ముందు కూడా ఉండబోతున్నాడు. యత్స్వరూప పరిభ్రంశ సేత్యారే క్షితిమజ్జనం ఏ తస్మాదపరో మోహో న భూతో న భవిష్యతి. దృశ్య విషయములందు మనస్సు భ్రాంతితో తగులుకునిందా మాయ అదే. అందుకని దృష్టి ఉన్నవాడెవడు, దృష్టి లేనివాడెవడు అంటే జ్ఞానముతో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి స్వరూపాన్ని జ్ఞాని ఆత్మగా దర్శిస్తాడు. అజ్ఞాని నా భార్య, నా బిడ్డలు, నా కొడుకులు, నా తమ్ముళ్ళు, నా అన్నగారు, నా బంధువులను చూస్తాడు. వీనికి చూపు లేదు అని అర్థం. చూపు లేని వాళ్ళు ఇల్లు, చూపున్న వాళ్ళు ఆత్మను దర్శిస్తూ ఉంటారు. వాళ్ళు అందువల్ల దృశ్యస్వరూపమునందు భ్రాంతి కలిగిన వానికి అంతకంటే మాయ, అంతకంటే బంధం ఇంకొకటి లేదు. ఇంతకుముందు ఉన్నది అదే, ఇప్పుడు ఉన్నది అదే, ఇంకొండబోయేది కూడా అదే. ఇది జ్ఞానికి లేదు, అజ్ఞానికి ఉంది. జ్ఞానికి లేదు, అజ్ఞానికి ఉంది. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి వానికి ఇంతకుముందు జన్మాలు ఉన్నాయా, ఇప్పుడు జన్మ ఉందా, ఇంక ముందట జన్మ ఉందా అని ఒకసారి విచారిస్తే చిన్న నవ్వు ఒకటి వస్తుంది. ఇంతకుముందు కూడా నాకు జన్మాలు లేవు, తెలియకపోయింది, దానివల్ల వచ్చినట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా జన్మం లేదు, దీన్ని తెలుసుకోకుండా పోయిన దానివల్ల ఇది ఒకటి ఉంది ఎడ మాట్లాడుతూ ఉన్నట్లు. కానీ ఇప్పుడు నాకు అది ఉందా, దాంతో నాకేమైనా ఇప్పుడు బంధం ఉందా అంటే ఆహా లేదు. పూర్వం ఉన్న శరీరాలతో చేసినటువంటి కర్మలతో అవన్నీ చాలా మిగిలి ఉన్నాయే, వాటితో ఏమైనా ఇప్పుడు ఇంకా బాధ ఉందా అంటే లేదు. అందువల్ల ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు పూర్వ బంధాలు, ప్రస్తుత బంధాలు రెండు దిగిపోతాయి. అందువల్ల జ్ఞాని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. అందువల్ల జ్ఞాని వాళ్ళు ఎట్లున్నా, వాళ్ళు శరీరముతో భూమి మీద ఉన్నారు సరే, శరీరం రాలిపోవాల్సి వచ్చింది సరే, అసలు వాళ్ళు దాంతో ప్రమేయం లేకుండా ఉంటారు. అది దైవాధీనం, అది ఈశ్వర సంకల్పానుసారంగా నడుస్తూ ఉంటుంది. అది సంశాంత సర్వ సంకల్ప యా శిలావదవస్థితి జాగ్రన్ నిద్రా వినిర్ముక్త సా స్వరూప స్థితి పర. శాంత సర్వ సంకల్ప. సం అంటే ఏమి?
సంకల్పములన్నీ సమాప్తమైపోయిన స్థితి, సంకల్పములన్నీ సమసిపోయిన స్థితి లేదా శాంతించిన స్థితి. అందువల్ల ఇక్కడ సంశాంత సర్వ సంకల్ప యాశిలావదవ స్థితి. కదిలించదగింది ఇంకొకటి లేదు కాబట్టి శరీరం నిశ్చలంగా నిలిచిపోతుంది అంటాడు. సంకల్పమే మనసు యొక్క స్వరూపం, మనసు యొక్క స్వరూపం శరీరం. అందువల్ల సంకల్పం కదిలిందంటే మనసు కదిలినట్లే, మనసు కదిలిందంటే శరీరం కదులుతుంది. మనసు చేత ఏర్పడింది శరీరం కాబట్టి అందువల్ల దీన్ని సర్వ సంకల్పాలు ఎప్పుడు శాంతించిపోతాయో అది నిర్వికల్ప సమాధి స్థితి అనేసాడు. సంకల్పములు సమూలంగా శాంతించేంతవరకు దీన్ని నువ్వు స్మరణ చేస్తూ ఉండాల్సిందే. స్వామి, గురువుగారు మీరు మంత్రాన్ని ఉపదేశించారు కదా, దీన్ని ఎన్ని రోజులు చేయాలి, ఎంతకాలం చేయాలి అని అడిగితే రుక్మిణి అమ్మవారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు చచ్చిందాకా, నిద్ర వచ్చిందాకా అన్నాడు స్వామి గారు. బా, ఏం పాయింట్ చెప్పాడు చూడండి. మీరు ఇచ్చిన మంత్రాన్ని నేను ఎన్ని రోజులు ధ్యానం చేయాలి అని అడిగితే నువ్వు చచ్చిందాకా, నిద్ర వచ్చిందాకా అన్నాడు. నిద్ర వచ్చేంత వరకు మరవకూడదు. నువ్వు చదవడం అంటే ఏంది, నేననే అహంకారం చచ్చిందాకా దీన్ని మరవకూడదు. మరి ఇంతకాలము దీన్ని మరవకుండా చేస్తే కలిగే ఫలితం ఏంది అంటే నీ స్వరూపం ప్రత్యక్షం అవుతుంది. అది నీ స్వరూపం కనబడుతుంది, అది నువ్వని తెలుసుకో, అప్పుడు ఇది ఆఫ్ అవుతుంది. అంతవరకు ఇది వస్తానే ఉంటుంది. ఇది అది ఆత్మసాక్షాత్కారం అని చెప్తారు. ఆత్మసాక్షాత్కారం కాదు అది, అది నీ స్వరూపం. మరి నువ్వెవరు? ఆత్మస్వరూపుడు అని కదా చెప్తా ఉంది వేదము. నువ్వు దేవునివే. ఇప్పుడు నువ్వు దేవుడు అనే విషయం తెలుస్తుంది. కానీ స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఒక సంసార బంధములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి అయ్యా నువ్వు దేవుడవు అని అంటే వాడు ఏమంటాడు చెప్పండి? నవ్వుతాడు. నేను దేవుణ్ణా? నా స్థితి, నా పరిస్థితి ఎలా ఉందో, నాకు సంసారంలో పడి నేను పడుతున్నటువంటి తంటాలు ఇది నాకు అర్థమవుతా ఉందయ్యా, నీకేం తెలుసు అని వాడు నవ్వుతాడు. వాడు అది స్టార్టింగ్లో చెప్పాను ఈ విషయాన్ని గురించి అక్కడ. మరి నువ్వు దేవుడు అనే విషయం ఇప్పుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ప్రత్యక్షంగా చూస్తాడు. వరే నేను పరమాత్మనై ఉండి కూడా ఎంత బంధాన్ని కల్పితము చేత నేను అనుభవించానురా నేను అని వాడు అప్పుడు తెలుసుకుంటాడు. ధ్యానం ఎంతకాలం చేయాలంటే సంకల్పాలు ఎంతకాలం కదలుతూ ఉంటాయో అంతకాలం చేయాల్సిందే. సంకల్పాలు కదులుతూ ఉన్నాయి అంటే నిండు కొండ తొనకదు అని అంటారు చూడండి పెద్దవాళ్ళు. అవి వెలితిగా ఉంటే నీళ్లు అట్ట ఊకిస్తాయి, వెలితి లేకుండా ఉంటే గడవ గమ్మున ఉంటుంది భుజాన. అట్లా మనసు కదలుతూ ఉంది అంటే దానికి వెళ్తుంది. ఏమిటా వెలితి? ఇది. ఆ వెలితిని భర్తీ చేస్తే కదలుతుంది. అందువల్ల మనసు, ప్రతి ఒక్కరికి మనసు కదలుతూ ఉందంటే వెళుతుంది అని అర్థం. ఆ వెలితి ఎట్ట భర్తీ అవుతుంది? ఇట్ట భర్తీ అవుతుంది. అందువల్ల మనసుకు ఎక్కించాలి అనే పాయింట్ అని చెప్పింది అక్కడ. అది గాలిని మనసుకు ఎక్కించాల. చూడండి ఇక్కడ తేనెటీగ, మీరు చాలామందికి తెలియదులేండి ఈ విషయము. తేనెటీగల దగ్గర కరిపించుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. తేనెటీగ ఒకసారి కరిసిందంటే ఆ ముళ్ళు మనకే వదిలేస్తుంది. అది ఆ ముళ్ళు మళ్ళా దానికి ఎప్పుడు వస్తుంది అంటే అదండి గొప్ప రహస్యం. దీన్ని మళ్ళీ దానికి ఎప్పుడు అంతరాయం కలుగుతుందో, ఎప్పుడు దానికి పౌరుషం వస్తుందో అప్పుడు ఏర్పడుతుందండి అది. చైతన్యం అప్పటికప్పుడే క్షణాలలో ఏర్పరుస్తుంది దానికి ఆ ముళ్ళు. ఆ చైతన్యం యొక్క పవర్ దానికి అది ఇస్తుంది. ఒక చీకటి ఉంది, దానికి కొనాన ముళ్ళు ఉంటుంది మూతికి, అది పొడుస్తుంది చూడండి శరీరంలోకి. ఆ చీటికని చంపేసిన తర్వాత ఆ ముళ్ళును ఒకసారి నువ్వు ఏలుతా టెనుసుడు మెత్తగా రబ్బర్ లాగా ఉంటుంది. అది ఏమది ఒక రాడ్డులాగా టెంపర్ కలిగి ఉండదు, ముళ్ళులాగా ఉండదు. అది చీటికి ఉండేటువంటి ముక్కు కాడు ఉండే ముళ్ళు. కానీ అది మన శరీరంలోకి గుచ్చేది రక్తాన్ని తాగేటప్పుడు
మరి శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది అంటే అది అది ఇంజెక్షన్ లాగా అంత టెంపర్ కలిగి ఉంటేనే కదా శరీరంలోకి ఎక్కుతుంది, అది లేకపోతే ఎక్కదు అది. మరి అది ఎట్లా వస్తూ ఉంది దానికి ఆ టెంపరు? మరి జీవ చైతన్యం అలాంటిది. ఈ ఉపాయం ఈ సూక్ష్మాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనస్సుకి ఎక్కించడం అంటే, ఈ మనస్సు అనేటువంటిది దాని యందు దృష్టి కలిగి ఉండే దానివల్ల చీటీగకు, ఆ చీటీగ ముక్కుకున్నటువంటి ముళ్ళుకు అంత శక్తి వస్తూ ఉంది మనస్సు దాని ఇట్లాంటి పెట్టేదానివల్ల. దానికి అంత శక్తి. తేనెటీగ కరవాలనుకున్నప్పుడు దానికి ముళ్ళు అప్పుడు ఏర్పడుతూ ఉండదు. అలాగా మనస్సుకు ఈ యోగశక్తి అనేటిది ఎక్కిందంటే అప్పుడు ఆత్మను అందుకునే శక్తి దానికి ఏర్పడుతూ ఉంది. మనస్సుకు దీనికి ఎక్కించకుండా ఉన్నంత వరకు ఆత్మశక్తి దీన్ని అందుకునే శక్తి మనసుకు రానే రాదు. అందుకు ధ్యానం చేసేటప్పుడు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నటువంటి వాడు అట్టనేస్తాడు. ఎందుకు అట్టనేస్తాడంటే, మనస్సుకు స్మరణకు సంబంధం లేదు, సంబంధం తెగిపోయింది. మనసుకు స్మరణకు సంబంధం లేదు కాబట్టి మనసుకు శరీరానికి సంబంధం ఉంది కాబట్టి, మనస్సు సహాయంతో శరీరం ఉంది కాబట్టి, మనస్సు వెళ్ళిపోయింది కాబట్టి శరీరం వాలిపోతుంది అని చెప్పేస్తుంది. అది మనస్సు కరెక్ట్గా స్మరణ యందు తగులుకొని ఉండింది అనుకోండి, మనస్సు ఆత్మతో కలిసి ఉంది కాబట్టి మనస్సు చేత నిర్మింపబడినటువంటి శరీరం వాలేదానికి లేదు, పడేదానికి లేదు. ఇట్లా ముందుకు వాలేదానికి లేదు, పక్కకు పడేదానికి లేదు. మనస్సు ఆత్మ నుంచి ఎప్పుడు దిగజారిపోతుందో అప్పుడు శరీరం పడిపోతుంది. మనస్సు ఆత్మతో కలుసుకొని ఉన్నంత వరకు శరీరం పడే ఛాన్సే లేదు, పడనే పడదు. అందుకని స్మరణ అనేది కరెక్ట్గా లేకపోతే శరీరము నిలవదు. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మనసుకి ఎక్కించాల్సిన విధానం. అందుకే గురువుగారు కేవలం గాలిని కాదు చెప్పడం, ఆయన ఆ గాలిని ఎలా ఎక్కించాలి అనేది చెప్తాడు. అదేంటి శిష్యుడు వినాల్సి. అందుకే వాడు మనన నిధిధ్యాసలు అంటారు పెద్దలు. అక్కడ ఏదైతే వింటున్నావో దాన్ని మననం చేయి, దాన్ని నిధిధ్యాస అంటే దాన్ని మాటిమాటికి దాన్ని గుర్తు చేసుకుంటారా, దాంట్లో నీకు ఎన్నో ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ఆ ఒక వాక్యంలోనే నీకు ఎన్నో ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ప్రతి శిష్యునికి గురువు చెప్పినటువంటి వాక్యములో వానికి వచ్చే సమాధానాలు ఇన్ని అన్నీ కాదు, ఇంకెన్నో వస్తాయి అంటే దానికి అంతం లేదు. అనంతమైనటువంటి సమాధానాలన్నీ గురువాక్యంలో నుంచే లేచి వస్తూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ వాసుదేవం జగద్యోనిం, యోని అంటే ఏమి? మనం పుట్టిన ద్వారం. జగద్యోనిం, జగత్తు పుడుతూ ఉన్నదేది? దృష్టి. ఇది వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. ప్రార్థనలోనే ఉంది చూడండి. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. ఇది జగద్యోని, జగత్తు జన్మిస్తూ ఉన్నటువంటి యోని. అది లయింపజేస్తున్నటువంటి కాలం, అది జగద్యోని. ప్రతిరోజు వింటున్నాం మనం ప్రార్థనలో, కానీ ఆ సూక్ష్మం చెప్పిందాక అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. కృష్ణం అంటే ఏమి? మితము లేనంత శక్తి కలిగినది అని అర్థం. కృష్ణం ఉత్కృష్టం, అనంతమైన శక్తి కలిగిన దానికి కృష్ణం అని పేరు. కమలపత్రాక్షం అని ఎందుకు చెప్పాడు అంటే దేనికి అంటకుండా ఉంది అది. పుణ్యశ్రవణ కీర్తనం, దాని గురించి వినాలి, అది పుణ్యం, అది శ్రవణం. ఈ చెవి కాదు, ఏది మళ్ళీ ఎప్పటికీ మరుపు రాకుండా ఉంటుంది ఆ వినాలి. మరుపే రాదు, బాంచాత్ ఆ చెవిలో పడాలి. అది
ఆ చెవిలో పడాల. సంశాంత సర్వసంకల్ప, సంకల్పములన్నీ సమూలంగా ఎప్పుడు శాంతిస్తాయో అది నిర్వికల్ప సమాధి స్థితి, అది ఆత్మసాక్షాత్కారము, అది యోగ పరిపూర్ణత. యా శిలావద స్థితి జాగ్రన్నిద్రా వినిర్ముక్త సా స్వరూపస్థితి పర. మళ్ళీ అతనికి జాగ్రత్త, నిద్ర, స్వప్నము అనేవి లేవు, ఆగిపోతాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఎట్లా ఉంటాడో నిద్రలో కూడా అట్లే ఉంటాడు, నిద్రాస్థితిలో కూడా అట్లే ఉంటారు. అందువల్ల మహాత్ములు నిద్రపోతున్నారని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు మెలకువలు ఎట్టుంటారో నిద్రలో అట్టుంటారు, కానీ శరీర ధర్మాలను సూచిస్తుంటారు వాళ్ళు. శరీరం అనేది పాంచభౌతికమైనటువంటి శరీరం కాబట్టి దానికి నిద్ర, విశ్రాంతి కోసం అవసరం శరీరానికి. అంతేగాని వాళ్ళు మెలకువలు ఎట్టుంటారో నిద్రలో కూడా అట్లే ఉంటారు వాళ్ళు. దానికి దీనికి ఏం తేడా కనపడదు. శరీరం ఉన్నప్పుడు ఎట్టుంటాడో గురువు, శరీరం వదిలిపెట్టేసిన తర్వాత కూడా గురువు అట్లే ఉంటాడు అనడానికి అది నా జీవితమే దానికి ఒక దృష్టాంతం అని చెప్పవచ్చు. నా గురుదేవుణ్ణి విడిచి బ్రతుకలేను, అది నాకున్నటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం. అది ఆయన అనుగ్రహంతో కలిగినటువంటి భావన. గురుదేవుని పట్ల వీనికి ఉన్నటువంటి యొక్క ఆ ప్రగాఢమైనటువంటి అనుబంధము, అది ఆ మహాత్ముని విడిచి జీవించలేను. అది మరి స్వామిగారు శరీరాన్ని చాలించిన తరువాత ఎలా బ్రతుకున్నాను మరి ఇప్పుడు అనంటే, ఆయన లేనిది లేదు. ఆయనే ఇప్పుడు ఉండేదిరా, వీడు ఇంకా ఎక్కడున్నాడు, ఇప్పుడు ఉండేది ఆయనే. అది కాబట్టి ఆయన శరీరం ఉన్నప్పుడు మాత్రమే ఉన్నవాడుగా, శరీరం లేనప్పుడు ఆయన్ను లేడని భావించేవాడు వాడు శిష్యుడు ఎట్లవుతాడు? వాడు ఏం తెలుసుకున్నాడు ఇంతవరకు? వాడు తెలుసుకోలేదని అర్థం. అయితే ఆ శరీర గురువు యొక్క స్వరూప దర్శనం, అది దేవతా దర్శనము కంటే శిష్యునికి అది గొప్ప. నేను ఇప్పుడు కూడా నా గురుదేవుని యొక్క దర్శన భాగ్యాన్ని నేను ఎలా కోరుకుంటాను అంటే, ఆ కోటి సూర్యుల ప్రకాశముతో ఎదురయ్యేటువంటి స్వరూపము కంటే కూడా ఆ తెల్లటి గడ్డము, ఆ వంగినటువంటి ఆ శరీరము, ఆ నిమీలత దృష్టి, ఆ చల్లని చూపు, ఆ నడక, ఆ స్వరూపంతో గురువును చూడాలనిపిస్తుంది. కానీ బ్రహ్మస్వరూపము కంటే ఈ స్వరూపానికి ఆ స్వరూపానికి ఏమిటి తేడా అంటే, దాన్ని చూస్తామా దీన్ని చూస్తామా, అది గొప్ప ఇది గొప్ప అని ఈ రెండింటిని పక్కన పెడితే నా గురువు యొక్క సాకార స్వరూపమే నాకు గొప్ప. దేవుని స్వరూపం ఉంటే ఉంది స్వామి, అది ఆయన దేవుడని చెప్పింది నాకు ఎవరు? ఏనా? నాకు ఏనే గొప్ప. అదండి, అది ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం. అది అందువల్ల గురువు భగవంతుడిని తెలుసుకున్నప్పటికీ ఆయన సాకార పూజ, ఆయన సాకార స్మరణ, సాకార భ్రాంతి వదలలేని వాడే శిష్యుడు. వాడు దాంతోనే బ్రతికేస్తాడు. అందుకే యోగములేటికి త్యాగములేటికి బాగుగా నీ పద భక్తియే చాలు రాని కబీర్ దాస్ గారు చెప్తారు. యోగము త్యాగము అవన్నీ నాకేమి తెలియవు స్వామి, నాకు సర్వస్వము నా గురువే అనే ఒక విశ్వాసంతో మహాత్ములు తెలుసుకునేస్తారు. గురువు శిష్యుల్లో ఎట్లా ప్రవేశిస్తాడంటే, కరిగిన బెల్లము నీటిలో పానకంలాగా ఎట్లా నీటి రుచినే మార్చేస్తుంది చూడండి. బెల్లము కలపకముందు ఎట్టుంటాయి నీళ్ళు, బెల్లం ఆ నీళ్ళల్లో పడి కరిగిన తర్వాత నీళ్ళు ఎట్టుంటాయి? పానకం.
అట్లా గురుస్వరూపము శిష్యునితో కలిసిన తర్వాత ఎట్లుంటాడు వాడు అంటే వాడు ఇట్లుంటాడు వాడు. గురుస్వరూపము శిష్యులతో కలిసిన తర్వాత ఎట్లుంటాడంటే వాడు ఇట్లుంటాడు రావాడు. గురుస్వరూపం మనతో కలియకుండా ఉన్నప్పుడు ఎట్లుంటాడు అంటే ఇందాక చెప్పినటువంటి యొక్క సంసార బంధాలతో తగులుకొని ఉంటాడు. అందువల్ల గురుస్వరూపాన్ని ఎప్పుడు తన మనస్సులో గురువును సేవించేవాళ్ళది అదృష్టం. అందువల్ల గురుసేవ పరమానందదాయకమైనటువంటిది నాయన. అది అటువంటి యొక్క ఆత్మసుఖాన్ని మనం గుర్తించదముగాక. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు